జనసేన రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను జనసేన పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. నేటి నుండి తప్పకుండా జనసేన పార్టీ యొక్క నియమ నిబంధనలకు, పార్టీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి, అలానే రాష్ట్రంలో నివసిస్తున్న పేద ప్రజానీకానికి సేవలు అందించే విషయంలో కానీ, అలానే ఏదైతే కూటమి ఉందో మరి కూటమిలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ కలిసి గత ఎన్నికల్లో పోటీ చేశారు. తప్పకుండా నేను కూడా కూటమితో పాటు పనిచేయడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీలో రిజైన్ చేసి జనసేన పార్టీ జరగడం జరిగింది. తప్పకుండా నేటి నుండి పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రభుత్వం ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి నా ఊపిరి తప్పకుండా ఎటువంటి పార్టీకి సంబంధించిన బాధ్యతలు ఏమైనా ఇస్తారో, ఎటువంటి కండిషన్స్ కానీ, ఎటువంటి కోర్టులు కానీ స్వచ్ఛందంగానే పార్టీలు తప్పకుండా వివాదాలకు లేకుండా తప్పకుండా కలిసి పనిచేస్తామని అభిప్రాయం ఎలా ఉంటుంది? ఆ పార్టీలో ఎట్లా ఉంటుంది? తప్పకుండా సిస్టమ్ సార్ ఇటు చూడండి కెమెరా. ఉమ్మడి కృష్ణా జిల్లా టైగర్ సత్తా సార్ లోకల్ గా ఎలా కలిసి పని చేయబోతున్నారు శ్రీరామ్ తాతయ్య గారితో? వాళ్ళతో తప్పకుండా వ్యక్తులు కూడా కొంత ఇష్యూ నడిచింది. మాకు రాజకీయాలు కొత్త కాదు, గత 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో నేను పనిచేస్తా ఉన్నాను. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం కానీ శాశ్వత మిత్రుత్వం మీద ఉండదు. తప్పకుండా మనం కలిసి పనిచేయడం కోసం తప్పకుండా. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏమైనా బాధ్యతలు అప్పగించారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైనా బాధ్యత అప్పగించారా? లేదు, ఇప్పటివరకు ఎటువంటి పార్టీలో రాజ్యాంగంగా చేరడం జరిగింది. తప్పకుండా పార్టీ డెవలప్మెంట్ కోసం తప్పకుండా నా వంతుని కృషి చేస్తాను జరిగింది.